నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాయింట్ బ్లాంక్ లో ఉన్నారు. వీరభద్రం గారు నమస్కారం. నమస్కారం. ప్రస్తుతం ఉన్న సమాజంలో పరిస్థితులకు, మారుతున్న రాజకీయాలకు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అవసరం అంటారా? ఇవాళకి అవసరం అనుకుంటే కనుక ఎంతవరకు సరిపోతున్నాయి? మా అభిప్రాయంలో కష్టాలు కన్నీళ్లు ఉన్నంత వరకు కూడా కమ్యూనిస్టులు అవసరం ఉంటారు. కాకపోతే ప్రజలకున్న ఇబ్బందులకు, వాటి పరిష్కారాలకు తగిన విధంగా ఆలోచించడంలో, మా సిద్ధాంతాలని ప్రజల భాషలోకి అన్వయించడంలో ఒక మేరకు ఫెయిల్ అవుతున్నాం. అలా కాకుండా ప్రజలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి అందుబాటులో ఉంటూ తక్షణం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల మీద పనిచేస్తే. కానీ ఇదే సమాధానం ఎంతకాలం చెప్పుకుంటూ వెళతారు? ఫెయిల్ అవుతున్నాము, వాళ్ళకి కావాల్సిన రీతిలో రీచ్ అవ్వలేకపోతున్నాము అనే సమాధానాన్ని ఎంతకాలం చెప్పుకుంటూ వెళతారు? ఫెయిల్ అయినంతకాలం చెప్తూ పోతుంటాం. సో అసలు పాస్ అవుతారనే ఆశాభావం ఏమి కనిపించట్లేదా? ఆశాభావం ఉంటేనే పాస్ అవుతారు. సో కమ్యూనిస్టుల కాలం చెల్లింది అంటాను నేను, ఒప్పుకుంటారా? కాలం చెల్లడానికి, కమ్యూనిస్టుల సిద్ధాంతానికి దాని అవగాహన చేసుకున్న వాళ్లకు కాలం చెల్లిందా లేదా అర్థమవుతుంది. కాలం చెల్లటం అంటే ఓట్లు రావడం, సీట్లు రావడం, వాళ్ళ అధికారులకు రావడం, ఇది కాలం చెల్లడం. ఓట్లు సీట్లు తక్కువైతే కాలం చెల్లిపోవడం, ఈ అర్థంలో కమ్యూనిస్టులు పనిచేయరు. ఉద్యమాలు చేయడంలో ఎందుకు వెనుకబడతాను వస్తుంది వీరభద్రం గారు? ఒకప్పుడు ఉద్యమాలకు పుట్టినిల్లు, లేకపోతే ఉద్యమాలు అంటేనే లెఫ్ట్ పార్టీలు. ఇప్పుడు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకపోయిందంటారా, లేకపోతే చేయడానికి మీకు ఆసక్తి లేకపోతుందా? ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు, కమ్యూనిస్టులు చేసినా చేయకపోయినా. కానీ ప్రజలు ఏ విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నారో, ఏ విషయాలపైన కదిలి ఉద్యమాల్లో వస్తున్నారో ఆ విషయాలు గమనించడంలో కమ్యూనిస్టుల వైఫల్యం కొంత ఉందనేది నా అంచనా. కామ్రేడ్లు అంటే కేవలం కమ్మ రెడ్లు మాత్రమే అనే విమర్శ మీరు ఎప్పుడు వినలేదా? ఎందుకు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ నాయకులు కార్యదర్శుల స్థాయికి చేరుకోలేకపోతున్నారు అంటే? కమ్మారెడ్డి ఎక్కువ మంది ఉండడం అనేది ఒక చారిత్రక కారణం, అదేదో కుల పక్షపాతం వల్ల వచ్చిందని అనుకోను. దాన్ని మార్చాలనుకుంటే మీలాంటి పెద్దలు, మీకన్నా ముందు పనిచేసిన నాయకులు కూడా మార్చగలిగి ఉండేవారు కదా. మార్చాలనుకున్నాం కాబట్టి ఒకప్పుడు హయ్యర్ కమిటీస్లో అగ్రకులాలు తప్ప వేరే కులాల వాళ్ళు కనపడిన స్థితి నుంచి ఈరోజు అగ్రకులాల పర్సంటేజ్ తగ్గిపోయింది. ఎంత తగ్గింది? దాదాపు ఇప్పుడు నేను రాష్ట్ర సెక్రటరియట్ మెంబర్గా నేను వచ్చే నాటికి ఒక పాటు రామయ్య గారు తప్ప మిగతా అంతా అగ్రకులాల వాళ్ళే ఉండేవాళ్ళు. దట్ ఈస్ ఇన్ 85, ఐ థింక్ 86. ఇప్పుడు వస్తే తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో నలుగురు తప్ప మిగతా అంతా నాన్ ఓసీస్. ఖచ్చితంగా తేడా ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కానీ లేదు. మా జిల్లా సెక్రటేరియట్ ఖమ్మంలో నేను జిల్లా సెక్రటరీ అయ్యే నాటికి ఒక్కళ్ళు కూడా నాన్ ఓసీ లేరు. ఇవాళ మొత్తం జిల్లా. ఇందాక మీరు చారిత్రక కారణం అన్నారు కదా, ఏమిటా చారిత్రక కారణం? చారిత్రక కారణం అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది కొన్ని సిద్ధాంతాలు, విధానాలు, అవగాహన, అధ్యయనం, ఈ బేస్డ్గా కమ్యూనిస్ట్ లీడర్షిప్. కేవలం అగ్రకులాలకు మాత్రమే అర్థమవుతాయి కాబట్టి చదువు వాళ్ళకి తప్ప లేదు. గతంలో దళితులు ఎవరు చదవడానికి వీల్లేదు. కొన్ని తరాలు దళితులు చదువుకు దూరంగా ఉన్నారు. కాబట్టి చదువు లేకుండా, సామాజిక పరిజ్ఞానం మీద పట్టు సాధించకుండా ఏదో రిజర్వేషన్ కోటా ప్రకారం పార్టీ లీడర్షిప్ అనేది ఆరోపణలు రాదు. రైట్. ఇది గతం. సరే, మీరు అనుకుంటే గతంలో కొంతమందికే చదువు వాళ్ళకి పరిమితం ఉండేది, బట్ ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ చదువుకుంటూ ఉన్నారు. కానీ కేవలం సిపిఎం అంటే మొన్నటి వరకు చూస్తే రాఘవులు గారు, లేకపోతే ఇప్పుడు వీరభద్రం గారు తప్ప ఎందుకు కొత్త పేర్లు, కొత్త నీరు రావట్లేదు? అంటే యువత పార్టీలోకి అసలు రావడానికి ఆసక్తి చూపించట్లేదా? అట్లేం లేదు. ఇప్పుడు రాఘవులు, వీరభద్రం అని లేదు. రాఘవులు సెక్రటరీ ఉన్నంతకాలం వీరభద్రం పేరు కూడా లేదు. కార్యదర్శి తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎదగనివ్వరు అని ఒక ఇది కూడా. వాళ్ళు ఎదుగుతారు కానీ లోకంలో పోకడం అనేది, సెక్రటరీకి విలువడం అనేది లోకంలో సమాజంలో సంప్రదాయంగా ఉంది. సో యాజ్ పర్ యూ, యువత లెఫ్ట్ పార్టీల వైపు ఆకర్షితులు అవుతున్నారు, పార్టీలో జాయినింగ్ కూడా అవుతున్నారు అంటారు. యువత లెఫ్ట్ పార్టీల వైపు అంత పెద్దగా ఆకర్షితులు అవుతున్నారని అనలేను. దట్ ఈస్ ఆల్సో యువర్ ఫెయిల్యూర్ అగైన్. యా, ఒప్పుకుంటున్నారు మళ్ళీ. తప్పకుండా. ఎన్నికలు లేనప్పుడంతా అవి బూర్జువా పార్టీలు, ఎన్నికల సమయం వచ్చేపాటికి వాటితో పొత్తులు పెట్టుకోవచ్చు, మద్దతు ఇవ్వచ్చు, కలిసి పోటీ చేయొచ్చు. ఈ ద్వంద్వ వైఖరి ఇప్పటికీ అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం మీ పార్టీల్లో మీ కార్యకర్తల కన్నా అర్థమవుతుందా విధానం? సరిగా అక్కడే ఉంది మీ పొరపాటు. అదేంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేసినప్పుడు రీజనల్ పార్టీస్తో కలవడం అనేది ఒక సరైన పాత్ర నిర్వహించింది భారతదేశం.
అది తప్పు కాదు. బట్ ఎన్నికలు లేనప్పుడు ఈ క్రాంతి పార్టీలు కూడా బూర్జువా పార్టీలుగా అదే సమయంలో బూర్జువా పార్టీలు, అది కేంద్రంలో ఉన్న పార్టీ అయినా రాష్ట్రంలో ఉన్న పార్టీ అయినా ఒకే విధానంతో కలమెలిసిపోయినటువంటి పరిణామాలు 90s తర్వాత స్టార్ట్ అయినాయి. 90s కంటే ముందు ఉన్న పరిస్థితి వేరు. 90s కంటే ముందు ఈ నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ, ఈ విధానాలు ముందుకు రాలేదు. అప్పుడు సెంట్రల్లో ఉన్న ఆల్ ఇండియా పార్టీలకు రీజనల్ పార్టీస్కి మధ్య ఒక వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యాన్ని కమ్యూనిస్టులు సరిగానే గుర్తించారు. వాళ్ళతో ఐక్య సంఘటన కట్టడం తప్పలేదు. ఉద్యమాల గురించి ఇందాక మీరు అన్నారు. సో తెలంగాణ ఉద్యమం అంతకాలం సరే ఏదో ఒక ఉద్యమం నడుస్తోంది. తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేసింది, ఏడాదిన్నర గడిచిపోయింది. తర్వాత ఏమో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యమాలు లేవు అంటే ఆల్ ఈజ్ వెల్ అనే భావనలో ఉందా సిపిఎం? ప్రజా ఉద్యమం, ప్రజా సమస్యలు లేవనుకుంటుందా? ఉద్యమం అనేది కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటున్నాం, లీడర్ కోరుకుంటే రాదు. ఉద్యమాలు చేయాల్సిన వాళ్ళు ప్రజలు. అయితే ఆ సమస్యను ఐడెంటిఫై చేసి ప్రజలు ఏకీకరణ చేసి వాళ్ళు ఏదో ఒకటి సమస్యను ఐడెంటిఫై చేసి ప్రజల ముందు పెట్టే బాధ్యతలు పార్టీలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల భూమి సమస్య ముందుకు వచ్చింది. మొత్తం రాష్ట్రంలో అన్ని మండలాల్లో దళిత సమావేశాలు నిర్వహించాం. కొన్ని వేల లక్షల పిటిషన్లు సేకరించాం, గవర్నమెంట్ ముందుంచాం. అట్లా రైతాంగ ఆత్మహత్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు రైతాంగ ఆత్మహత్యల పైన కమ్యూనిస్ట్ పార్టీలే కలిసి ఐక్య కార్యాచరణ సాగించినాయి, బస్సు యాత్రలు ఇవన్నీ కూడా. అట్లాగే గిరిజనులకు భూమి ఇస్తా అన్న కేసీఆర్ ఇవ్వకపోగా వాళ్ళకు ఉన్న భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు హరితహారం పేరుతో. దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూములు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని లాగేయడానికి ప్రయత్నం చేశాడు. దీని మీద పెద్ద స్ట్రగుల్ జరిగింది. అది ఎక్కడ హైదరాబాద్ వీధుల్లో కనపడేది కాదు. అటవీ ప్రాంతాలన్నింటా 5-6 జిల్లాల్లో చాలా తీవ్రమైన స్ట్రగుల్ జరిగింది. లాఠీ చార్జీలు జరిగినాయి, కేసులు పెట్టారు. చివరికి కేసీఆర్ వెనకడుగు తప్పలేదు, ఆ భూమి జోలికి నేను రానని చెప్పాడు. అట్లా కొన్ని తీవ్రమైన సమస్యల్లో ఇప్పుడు లిక్కర్ సమస్య ఉంది. చీప్ లిక్కర్ ప్రవేశపెడతా అని చెప్పిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర వామపక్ష మహిళా సంఘాలు ఇవన్నీ నిర్వహించినాయి. ప్రజాభిప్రాయం బాగా వ్యతిరేకంగా ముందుకు వచ్చింది. కేసీఆర్ వెనకడుగు తప్పలేదు. అట్లే కార్మిక సమస్యలు ఉన్నాయి. మున్సిపల్ వర్కర్స్ సమ్మె కానీ, ఆశా వర్కర్స్ ఇప్పటికీ నడుస్తుంది సమ్మె. వీటన్నింటిలో కార్మికుల్లోకి వెళ్ళి చైతన్యపరిచింది, వాళ్ళ అండగా నిలబడింది కమ్యూనిస్టులే. కానీ ఈ పని చేస్తున్నారన్న విషయం కేవలం పార్టీల వరకు మాత్రమే తెలుస్తోందా, ప్రజలకు కూడా అర్థం అవుతోందా? ఒకవేళ అర్థమైతే వాళ్ళు మీ వెనకాల ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మీరు ఎప్పుడు పల్లకి మోసే బోయిలుగానే మిగిలిపోతున్నారు తప్ప, భుజం ఇవ్వడం తప్ప, మీరు పల్లకిలో కూర్చోవడం ఎప్పుడు అనేది ప్రశ్న. ప్రజలకు అర్థమవుతోంది. ప్రజలకు అర్థం కావడం అంటే 2 కోణాలు చూస్తారు. చెప్పండి. మీ టీవీలో కనపడితే ప్రజలకు అర్థమైనట్టు అనుకుంటారు ఒకటి. రెండవది, ప్రజలు ఎవరి కోసం అయితే మేము పోరాడుతున్నామో వాళ్ళు మాకు ఓటు వేస్తే మేము ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే అప్పుడు మేము చేసినట్టుగా గుర్తిస్తారు. అది జరగట్లేదు. అది ఎందుకు జరగట్లేదు? అది జరగకపోవడానికి ఎలక్షన్ జరుగుతున్న తీరు వేరు, ఎలక్షన్ జరిగే పద్ధతి వేరు. ఇవాళ ఎలక్షన్ అంటే అదొక. సో మీరు ఇప్పుడు భారత ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా? తప్పకుండా వ్యతిరేకిస్తున్నాం. అవుట్ రైట్గా. ఈ ఎన్నికల విధానం ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదు. మరి ఎన్నికల్లో పోటీ ఎందుకు చేస్తున్నట్టు? అవును, ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రజల ముందు పోవడానికి, ఎన్నికల్లో తప్పేంటి ఒప్పేంటి చెప్పడానికి, ఆనాడు ప్రజలు ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్యల్ని మా విధానం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రజల కష్టమేంటో నష్టమేంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ప్రజలు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు ఎన్నికల్లో. ప్రతిపక్షాలుగా కమ్యూనిస్టులు ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా మేము చెప్పే అనేక విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీ ఎన్నికల్లో ఎక్కడ డబ్బులు ప్రస్తావన ఏమి జరగట్లేదా? లేదు. సీరియస్లీ ఓటు కొనే సమస్య లేదు కమ్యూనిస్టులు. సార్వత్రిక ఎన్నికల్లో మేము ఎంతవరకు చెడిపోయామంటే, గతంలో బుర్జువా పార్టీలు రకరకాల హంగుల ఆర్భాటాలతో వెహికల్స్ లేకపోతే గోడల మీద రంగులు ఇట్లాంటివి వేసేవాళ్ళు. మీ ఎర్ర జాజ్ తోటి చాలా చీప్గా ప్రచారం చేసేవాళ్ళం. తెల్ల కాగితాల మీద సిరాతో మేమే రాసి అంటించేవాళ్ళం. కానీ ఇప్పుడు మేము కూడా పోస్టర్లు వేయడం నేర్చుకున్నాం. ముఖ్యంగా మీరు వచ్చాక కార్పొరేటీకరణ బాగా పెరిగింది. మేము వచ్చాకనే పోస్టర్లు వేయడం నేర్చుకున్నాం, అందమైన కరపత్రాలు ముద్రలు వేయడం నేర్చుకున్నాం, వాళ్ళకి వీడియోలు కూడా వేసి ప్రదర్శించడం నేర్చుకున్నాం. కానీ డబ్బులు పెట్టి ఓట్లు కొనడం ఇంకా నేర్చుకోవాలి. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మీరు చెప్పిన కార్యక్రమాలు మీలాంటి వాళ్ళు అందరూ ఇస్తేనే.
ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తాం. మన సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు ప్రస్తావన, డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగాయని మనస్ఫూర్తిగా చెప్పగలరు. డబ్బు ప్రమేయం అంటే ఏ రూపంలో? ఏ రూపంలో మీరే చెప్పాలి. ఇంతకుముందు మీకు ఎక్కడా కూడా కమ్యూనిస్ట్ పార్టీల తరఫున ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిందని ఒక్క పైసా అదనం ఖర్చు పెట్టలేము. దేశ సమైక్యత కోసం ఎప్పుడు పాటు పడతాయి లెఫ్ట్ పార్టీలు. సరే, ముఖ్యంగా సిపిఎం అనుకుంటే కనుక కమర్షియల్ గా మారిపోలేదా ఈ మధ్య? వాళ్ళకంటూ మాకంటూ ఒక నినాదం ఉండాలని సొంత పేపర్లు, సొంత టీవీలు. అట్లా సొంత పేపర్, సొంత టీవీ అనేది కాదు. టీవీ కానీ పేపర్లు కానీ ప్రోగ్రెసివ్గా ఉండాలి. లెఫ్ట్ ఐడియాలజీని వీలైనంత వరకు రిఫ్లెక్ట్ చేయాలి. లేక ఇతర మీడియాల్లో ఉన్నటువంటి ఆ పార్షియాలిటీని ఎక్స్పోజ్ చేయాలి. ఈ లక్ష్యాలు తప్ప సొంతంగా అనేది, సొంత మాటలు చెప్పుకునేదానికి, సొంత జెండాలు చూపించుకునేదానికి అట్లాంటి ప్రయత్నాలు మేము ఎప్పుడు చేయలేదు. పార్టీ మహాసభలకు డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళు అభిమానంతో ఇస్తారు, భయంతో ఇస్తారా లెఫ్ట్ పార్టీలకు సంబంధించి? అభిమానంతో ఇస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, ఈ అభిమానంతో ఇచ్చిన వాళ్ళందరూ అసలు ఓట్లు వేయట్లేదు అనుకుంటా, అవునా? అభిమానం కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ఉండడంలో చాలా కోణాలు ఉంటాయి. ఓటు కోణం ఒకటే ఉండదు. ఇప్పుడు మహాసభ పెడుతున్నాం, మీరు మాకు డబ్బు ఇవ్వండి అంటాం, వచ్చి అడుగుతాం. ఒకటి ఆలోచిస్తారు, వీళ్ళు మహాసభ పెట్టి నిర్ణయాలు చేస్తే, ప్రజల్లో పని చేస్తే కొంతన్నా ఈ దేశం కాస్త కంట్రోల్లో ఉంటుంది, వీళ్ళకి ఇవ్వడం మంచిదే అనుకుంటాడు. నెంబర్ 2, వీళ్ళకి 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు ప్రతి పైసా ఖర్చు పెడతారు, సద్వినియోగం అవుతుంది, ఫ్రాడ్ ఉండదు, నేను నమ్మకం ఉంటుంది కమ్యూనిస్టుల మీద. ఓకే. ఈ మూడో విషయం, ఓటు వచ్చినప్పుడు ఈ 2 విషయాల గురించి ఆలోచించాడు ఓటేసేవాడు. కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేస్తే వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటాడా? వేస్ట్ అయిపోతుంది అనుకోవచ్చు, లేదు తనకు రావాల్సింది రావట్లేదు అనుకోవచ్చు. తనకు రావాల్సింది పొందాలంటే ఎవరికి ఓటు వేయాలో వానికి వేయచ్చు. సీనియర్ నాయకులు మీరు పార్టీలో పైకి తీసుకొచ్చిన వాళ్ళే తర్వాత మీతో విభేదించి బయటకు వెళ్ళిపోయారు కొంతమంది, చాలా మంది వేరు. కరెక్ట్ కదా? ఎందుకని, ఎక్కడ తేడా వచ్చింది? స్వార్థం మీదా వాళ్ళదా? ఎవరిదనేది మనకు స్పష్టంగా అర్థం. నేను ఎక్కడున్నాను, వాళ్ళు ఎక్కడున్నారు, నా పొజిషన్ ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఎందుకు పోయారు, వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీతో విభజించి ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ పెట్టారా, ఇంకో ఎర్రజెండా పెట్టి ప్రజల్లో పనిచేస్తున్నారా, లేక కూలి పోరాటాలు నిర్వహిస్తున్నారా? నేను వాళ్ళు కలిసి పనిచేసినప్పుడు అందరం కలిసి కూలి పోరాటాలు చేశాం. నేను వాళ్ళు కలిసి పనిచేసినప్పుడు అందరం కలిసి దళితవాడలో సైకిల్ యాత్రలు చేశాం. నేను వాళ్ళు కలిసినప్పుడు రైతుల కోసం పాదయాత్రలు చేశాం 3000 కిలోమీటర్లు. ఈ పనులన్నీ ఇప్పుడు నేను కొనసాగిస్తున్నాను. నా నుంచి పోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నిప్పు లాంటి పార్టీకి నిప్పుకి చదలు అనే మీకు వ్యతిరేకంగా ఒక కరపత్రం వచ్చింది. సో దీని మీద ఏమన్నా, అది చాలా సీరియస్ ఇష్యూ కూడా అయింది, దీని మీద మీ కామెంట్ ఏంటి? అది రాసిన వాళ్ళు మా తప్పైందని బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చారు. వీరభద్రం గారు, ఇవాళ ప్రజలు కోరుకున్న తెలంగాణ కాదు, ఇది కాదు అని చెప్తున్నారు, అవునా? ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ కాదు. సో తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణను తీసుకురావడానికి మీరు చేసే ప్రయత్నం ఏమన్నా ఉందా? తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ అంటే కేవలం భౌగోళికమైంది కాకుండా ప్రజల జీవితాల్లో మార్పుని ప్రజలు కోరుకున్నారు. ఆ జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రభుత్వం ఏం చెప్తోందంటే, మేము చేసే పథకాలు కానీ, పెడుతున్న స్కీములు కానీ అన్ని నిమ్న వర్గాల వరకు వెళుతున్నాయి, ఇవన్నీ ప్రతిపక్షాలు పసలైన ఆరోపణలు అని వాళ్ళు చెప్తున్నారు, ఇంక్లూడింగ్ లెఫ్ట్ పార్టీలను కూడా కలుపుకుని. ఒక్క పథకం చెప్పండి, మీ పథకం అమలు చేసి. సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మిషన్ కాకతీయ అంటున్నారు, వాటర్ గ్రిడ్ అంటున్నారు, లేకపోతే కళ్యాణ లక్ష్మి, ఇలాంటి పథకాలన్నీ కూడా మొత్తం అన్ని వర్గాలకి, ఇటు బీసీలు కానివ్వండి, ఎస్సీలకు, ఎస్టీలకు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఏ పాయింట్లో మీరు వాళ్ళని వ్యతిరేకించడానికి కుదురుతుంది? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలు చెప్పింది కానీ, ఎన్నికల తర్వాత మంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన వాగ్దానాలు కానీ, మేజర్గా బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చెందే పథకాల్లో ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు. 3 ఎకరాల భూమి అన్నారు, ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు? 500 ఎకరాలు ఫస్ట్ పంచారు, ఇంతవరకు అడుగు కదలలేదు. మొత్తం కేజీ నుంచి పీజీ విద్య అన్నారు, ఇంతవరకు ఒక స్కూల్ లేదు. 2 బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇంతవరకు ఒక ఇల్లు కట్టలేదు. కడుతున్నామని చెప్తున్నారు, అది ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, చెప్పినప్పుడు మాట్లాడదాం. 17 నెలల్లో ఒక్క ఇల్లు కట్టలేదు, దట్ ఈస్ రికార్డ్. అయిపోయిందా? ఇక ఉద్యోగాలు అన్నారు, తెలంగాణ పోరాటంలో ఎంతమంది చచ్చిపోయారు, అన్ని ఉద్యోగాలు ఇంకా రాలా ఇప్పటికి. కాంట్రాక్ట్ వర్కర్లను రెగ్యులైజ్ చేస్తామన్నారు, ఒక్క కాంట్రాక్ట్ వర్కర్ రెగ్యులైజ్ చేయలేదు. సాగునీళ్ళు ఇస్తాం రైతులకు అన్నారు, ఇంతవరకు అదనంగా 1 ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. ఉన్న డిజైన్లు మారుస్తాం అంటున్నారు, ఇది రైతుల నీళ్ళ కోసం కాదు, వీళ్ళ కమిషన్ల కోసం. ఇది ఫ్యాక్ట్. ఏం పథకం అమలు చేశారు? మిషన్ కాకతీయ అన్నారు. మిషన్ కాకతీయ చెరువులు తీసిన నిజం, నేను ఒప్పుకుంటాను. మిషన్ కాకతీయ మంచి పథకం.
వాస్తవంగా రైతులకు మేలు జరిగే పథకం అది అమలు జరిగితే. కానీ అమలు జరగడంలో కార్యకర్తలకు కమిషన్లు ఎక్కువ ముట్టినాయి తప్ప వాస్తవంగా అక్కడ పని తక్కువ జరిగింది. జరిగిన మేరగానే కొంత మేలే అది. వాటర్ గ్రిడ్ అనేది అనేక విమర్శలు దాని మీద ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వాటర్ స్కీమ్స్ గ్రామం వారీగా కొన్ని ఏరియాల వారీగా వేల స్కీమ్స్ పనిచేస్తున్నాయి ఇప్పుడు. సో ముదిగొండ కాల్పుల ఘటన కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్న అనుకుంటాం మిమ్మల్ని. బట్ మీరు బాధ్యులని ఉద్యమం కాల్పుల స్థాయికి వెళ్ళడం మంచిది కాదని మీ సీనియర్లు సహచరులు చెప్పినా అప్పుడు మీరు వినలేదు అంటారు. అబద్ధం. దట్స్ ఇట్. ఇంకా దానికి ఏమన్నా ఉందా సమాధానం? ఆ ఉద్యమం జరిగింది ఒక రోజులో జరిగింది, ఒక క్షణంలో జరిగింది కాదు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన వాగ్దానాలు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం, ప్రతి పేదవాడికి సాగు భూమి ఇస్తాం, ఈ మాటలు చెప్పి 3 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా 2.5 ఏళ్ళు అయిన తర్వాత మీరు చెప్పిన మాటలు అమలు చేయండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం స్టార్ట్ చేశాం. అన్ని వామపక్షాలు కూడా కలిసిన ఒక దశలో ఆ ఉద్యమం యొక్క ప్రాసెస్లో చివరికి ఈ ధర్నాలు రాస్తారోకలు పిలిపించాం. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నాను, అక్కడ ధర్నా జరిగింది, మొత్తం జిల్లాలో జరిగింది, మొత్తం రాష్ట్రంలో జరిగింది. ఆ ధర్నా మీద అనవసరంగా పోలీసులు కాల్పులు చేశారు, చంపేశారు. దాని నిరసన ఇక్కడ ఆందోళన చేశాం మేము. నన్ను అరెస్ట్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారు ఆ రోజు. అంత లింక్ లేని ఆరోపణలు ఉంటే ఎలా? రైట్. జిల్లాలో తమ్మినేని తర్వాత ఎవరు ఎదగకపోవడానికి కారణం ఏమిటి? చాలా మంది ఎదిగారు. ఎందుకు? ఖమ్మం జిల్లా అంటే తమ్మినేని అంటే ఖమ్మం జిల్లా పార్టీ వరకు కాదా? అట్లేం లేదు. ఖమ్మం జిల్లాలో కావాల్సిన మంది ఎదిగారు. నేను పార్లమెంట్ మెంబర్గా ఒకసారి గెలిచిన తర్వాత నెక్స్ట్ టైం నేను పోటీ చేయకుండా నా బదులు ఒక ఎస్టీని జనరల్ సీట్లో పార్టీ తరఫున పోటీ పెట్టించాం. నేను జిల్లా పార్టీ సెక్రటరీగా ఉండి ఎంపీగా ఎన్ని కాగానే 2 పదవుల్లో నేను ఉండను అని చెప్పి జిల్లా పార్టీ సెక్రటరీ రిజైన్ చేసి ఒక బీసీని జిల్లా పార్టీ సెక్రటరీని చేశాం. జిల్లాలో పట్టుజారిపోకుండా ఉండేందుకు ప్రత్యర్థులను ఓడిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ పువ్వాడ నాగేశ్వరరావు ఉదాహరణ తీసుకొచ్చా. అంటే వామపక్ష ఒప్పందాలను తొంగలో తొక్కి నా ఎగ్జాంపుల్ ఇది. ఇది కూడా తప్పుడు ఆరోపణ. పువ్వాడ నాగేశ్వరరావు కూడా చూడు ఆరోపణ. ఎదురుగా కూర్చుంటే మీ ఎదురు కూర్చుంటే ఎవరు చేస్తారులేండి, ఎవరు చేయరు. ఎందుకు చేయరు? మీ కుటుంబాలకు సంబంధించిన భూములు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, గతంలో మీరు పార్టీలకి లేకపోతే ప్రజల కోసం ఇచ్చేసిన పరిస్థితి. కానీ ఇవాళ మళ్ళీ తమ్మినేని కుటుంబం, తమ్మినేని బంధువులు కావలసినంత ఆస్తులు సంపాదించుకున్నారు జిల్లాలో. గ్రానైట్ వ్యాపారం కానివ్వండి, ఇతర వ్యాపారాల ద్వారా. కరెక్టేనా? తప్పుడు ఆరోపణ, పూర్తి తప్పుడు ఆరోపణ. అది ఏమైనా సంపాదించుకున్నారా? పోనీ ఇతరత్ర నేనేమి సంపాదించలేదు, మా కుటుంబాలు సంపాదించలేదు. మా ఆస్తులన్నీ ఎప్పటికప్పుడు పార్టీకి ఎప్పటికప్పుడు ఓపెన్ డిక్లరేషన్ ఇస్తున్నాం, పత్రిక మీటింగ్లు పెట్టి చెప్పాం. థ్యాంక్ యూ వీరభద్రన్ గారు పాయింట్ బ్లాంక్ లో జాయిన్ అయినందుకు. ఇది సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రన్తో పాయింట్ బ్లాంక్. దిస్ ఇస్ రుషి సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.